శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు స్వీట్లు పంచి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలను చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములను పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు। 59లో ఆమె ఏఐసిసి సెక్రటరీ ప్రెసిడెంట్ గా కూడా చేశారు। తర్వాత 1966లో ఆమె ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా అవ్వటం జరిగింది। ఆమె అంతేకాదు ఆమె పరిపాలనలో దాదాపు మామూలుగా ఉన్నటువంటి జాతీయ బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేసి ఆమె పేద బడుగు బలహీన వర్గాలకి ల్యాండ్ సీలింగ్ పెట్టి ల్యాండ్ పంచి తర్వాత వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంపొందించడం జరిగింది। ఆమె 1966 నుంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉండారు। తర్వాత 1980లో ఖలిస్తాన్ అనే ఒక సంస్థ సిక్కుల సంస్థ వాళ్ళంతా కూడా చాలా విస్తృతంగా ఉన్నారు। దాన్ని కస్టడీ చేయడానికి ఆమె చాలా దురదృష్టకరమని కూడా భావించాము। కాబట్టి ఆమె పేద బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళనే పేరు నిలబడేటట్టు మొట్టమొదటిసారిగా ఆమె ఇందిరమ్మ ఇళ్లను స్థాపించారు। అంటే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించారు। అంతేకాదు భూములు పంచారు। భూములు పంచిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బోర్లు అవన్నీ కూడా సదుపాయాలు కలిగించారు। ఈ విధంగా ఆమె అనేక సేవలు భారతదేశానికి అందించారు। ఆమె పరిపాలన ప్రపంచం అంతా కూడా చాలా ఆకర్షించింది। అందరూ కూడా ఐరన్ లేడీ అని పేరు తెచ్చుకున్నది। ప్రతి ఒక్కరు కూడా ఇందిరా గాంధీ అంటే ప్రపంచంలో కనగడలాడించినటువంటి లేడీగా ఐరన్ లేడీగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశా దీపంగా అవతరించారు। ఆ విధంగా ఈ రోజు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకునేమని మేమంతా కూడా ఆమెకి ధన్యవాదాలు సమర్పిస్తున్నాం।